ఇక ఫిల్మ్ ఇండస్ట్రీతో సుహృద భావ పూర్వకంగా చర్చలు జరగాలి, అందరినీ ఆదరించాలి అని చెప్పి కోరుకుంటున్నాను. ఓన్లీ పెద్ద నిర్మాతలను కాకుండా ఇక్కడ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఈరోజు నిర్మాతలు అందరూ, కొంతమంది హీరోలు అందరూ వెళ్ళారు. అందులో సాధారణ ప్రజానీకానికి ఏం కనిపిస్తుంది అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే పెద్దవాళ్లే కాదండి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అంటే అచ్చెన్నాయుడే కాదు, సామాన్యమైన కార్యకర్తలు కూడా బోలెడు మంది ఉన్నారు. చంద్రయ్య లాంటి నాయకులు బోలెడు మంది ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి నిజంగా వెన్నుముకలాగా నిలిచిన కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఆదరించాలి. చిన్న నిర్మాతలు దాదాపు 150 నుంచి 200 సినిమాలు తీసే చిన్న నిర్మాతలు ఉన్నారు. ఇప్పుడు నట్టి కుమార్ గారు చూడండి, తెలుగుదేశం పార్టీకి ఆయన గతం ఏంటో మర్చిపోతే ఆయన నిర్మాత, కానీ తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలో రావడానికి ఎనలేని కృషి చేశాడు. ఇది కాదనలేని యథార్థం. మీకు అసలు చంద్రబాబు నాయుడు గారికి కానీ, నారా లోకేష్కి కానీ, మరి పవన్ కళ్యాణ్ గారికి కానీ అనుకూలంగా ఇండస్ట్రీ తరపున ఏ సమస్య వచ్చినా ముందు గళం విప్పింది ఆయన చిన్న నిర్మాత. మరి పిలిచేటప్పుడు ఈ పెద్ద నిర్మాతలందరూ ఎవరు కూడా వాళ్ళని చిన్న నిర్మాతలను ఎవరిని పట్టించుకోరండి. వీళ్ళని ఎందుకనంటే ఎక్కువ మందిని తీసుకెళ్ళాలి అని వెళ్తారు. అయితే వాళ్ళని కలవండి, వీళ్ళని కూడా కలవండి. వాళ్ళని కలిసి వాళ్ళతో పాటు వీళ్ళని తీసుకెళ్ళటం వాళ్ళకి సాధ్యం అవ్వకపోవచ్చు. ఇప్పుడు ఒక పెద్ద గ్యాదరింగ్ని తీసుకువెళ్ళటం సాధ్యం అవ్వకపోవచ్చు. కాకపోతే వీళ్ళకి కూడా హీరింగ్ ఇవ్వండి. ఆ హీరింగ్ ఇచ్చి అందరి సమస్యల్ని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోండి. అది కూడా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్లో పెరగాలి అని చెప్పి నాయకులు, కార్యకర్తలు, సానుభూతి పరులు, ప్రజలు అందరూ కూడా హైదరాబాద్ కాదు ఆంధ్రప్రదేశ్లో కూడా సినీ పరిశ్రమ అభివృద్ధి చెందాలి అని కోరుకుంటున్నారు. కాబట్టి తప్పకుండా ఆ దిశగా కూడా ఈ ప్రభుత్వం ప్రయాణం చేయాలి. ఆ ఇచ్చే వ్యక్తికి కూడా ప్రజాబాహుల్యంలో అందరినీ కలుపుకెళ్ళే వాళ్ళకే ఎఫ్డీసీ చైర్మన్ కానీ ఏదైనా పదవులు ఉంటే ఇవ్వాలి. కేవలం కొన్ని వర్గాల వారినే కలుపుకు వెళ్ళే వాళ్ళని కాకుండా, ఎందుకంటే ఇప్పుడు ఆ పోర్ట్ఫోలియో కూడా జనసేన చేతిలో ఉంది కాబట్టి తప్పకుండా ఇది మంచిగా జరుగుతుందని ఆశిద్దామండి. ఎందుకంటే వాళ్ళకన్నీ ఇండస్ట్రీలో ఉన్న లొసుగులు, బాగోగులు అన్నీ తెలుసు కాబట్టి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.